నమస్తే అందరికీ, గుడ్ మార్నింగ్. సో ఈరోజు జర ఎర్లీ మార్నింగ్ లేచినాం అనమాట. ఎర్లీ మార్నింగ్ అంటే దగ్గర దగ్గర ఒక లెవెల్, అంటే మనం ఎప్పుడు లేస్తే అప్పుడు ఎర్లీ మార్నింగ్ అనమాట. లేచిన బ్యాగ్ చెక్ చేసిన, సోప్స్ లేవు. సో ఇప్పుడు మనం బయట షాప్కి వెళ్దాం. షాప్స్ ఎట్లుంటాయి, షాప్లు ఏం దొరుకుతాయి, ఎట్లుంటుంది జర చూపిస్తాను షాప్ గురించి. షాప్ అంటే కామనే, కాకపోతే కొద్దిగా లిటిల్ బిట్ డిఫరెంట్ ఉంటుంది. వెళ్ళి బాడీ సోప్స్ తీసుకుందాం. లెట్స్ గో. సో ఇంకా కిందకి వచ్చేసిన అనమాట. షాప్ కూడా మాదే, అంటే మాదంటే మా ఓనర్ వాళ్ళే. ఇవన్నీ ఉంటుంది పక్కనే షాప్. ఇది కనిపిస్తుంది కదా గైస్, పైన బట్టలు కనిపిస్తున్నాయి కదా బాల్కనీ, అదే మన రూమ్. ఈ కార్ వచ్చేసి మన ఓనర్ది. సో దిస్ ఈజ్ అ షాప్. సోప్స్ ఇక్కడ ఇట్లా ఉంటాయి. విటామిన్ ప్లస్ యాపిల్ ప్లస్ విటమిన్ ఏ, బ్లాక్ కరెంట్ ప్లస్ విటమిన్. ఇట్స్ లుక్ లైక్ ఐస్ క్రీమ్. ఇఫ్ సమ్మన్ don't know about this, they thought that they will think that it's ice cream. How much this? 30. Which one is better? Which one smells good? This? You have any watermelon? No. Vanilla butterscotch? Okay. Black currant plus vitamin. Try చేద్దాం. ఇంటికి పోయేటప్పుడు ఒక 2 పట్టుకుందాం. ఇక్కడ పక్కనే డోరేమాన్ కంపెనీ గ్యాజెట్ షాప్. మొత్తం యాంటిక్ ఉంటుంది. కనిపిస్తున్నాయి కదా, ఇండియాలో దొరికేటి అన్నీ ఇంత రేట్ పెట్టి అమ్మేస్తారు. ఓకే, ఐ విల్ టేక్ దిస్. వాట్? మై సోప్. This my soap. Then I can take free. My soap. So I will take it free. Which one best in this? Do you have any another? Only this for? This one better. Okay, I will take this one. How much? సో గైస్, ఇవి వచ్చేసి ఇక్కడ క్యాష్ అనమాట. 50 పెట్టినాం. ఇంకా మిగతా చూపిస్తాను షాప్లో. ఇక్కడ మొత్తం ఫ్యాంటాలు ఎక్కువ తాగుతారు. ఫ్యాంటాలు, లిచ్చి జ్యూస్. ఇక్కడ కోలాకి వేరే పేరు ఉంటుంది, కూల్ డ్రింక్కి. కోకోకోలా ఉంది, కాకపోతే ఇంకొకటి ఉంటుంది ఒకటి, సరే దొరుకుతలే లైట్. కానీ ఇక్కడ పర్ఫ్యూమ్స్ ఉంటాయి, ప్లాస్టర్ టూల్స్, హెయిర్ వ్యాక్స్, చూపులు. ఇది కొన్న ఎంత? 285. అనవసరంగా మంచిగా 150గా వస్తుండే. సరే తెలియక కొన్నాం, ఇంకేం చేస్తాం. ఇంకా డైరీ మిల్క్, ఇంకా వచ్చినాయి మెయిన్ జ్యూస్, వైన్స్. అవి వచ్చేసి కాక్టైల్స్. ఏం లే, వైన్ పోసుకోవాలా, ఆల్కహాల్ పోసుకోవాలా, స్పిరిట్స్ పోసుకొని అది పోసుకొని కద్దాం, కాక్టైల్ రెడీ. ఇక్కడ ఎగ్స్ వచ్చేసి, ఎగ్స్ హౌ మచ్? 1 egg హౌ మచ్? నితీషా, 1 egg హౌ మచ్? 1 egg how much? I am just asking. How much? 12. అంటే 12 రూపీస్. కోడిగుడ్డు కాకపోతే పర్లేదులే. 12 అంటే ఇండియాలో 24. ఓకే, ఐ డోంట్ వాంట్ దిస్. ఐ వాజ్ జస్ట్ టేకింగ్ ద వీడియో. ఇంకా ఇక్కడ ఐస్ క్రీమ్స్ ఉంటాయి మొత్తం. ఇక్కడ ఐస్ క్రీమ్ పర్లేదు, రేటు తక్కువనే ఉంది. ఇక్కడ ఎంఆర్పీలు ఏమి ఉండవు దేనిపైన కూడా. మనకు నచ్చిన రేట్ మనం పెట్టుకోవచ్చు. కావాలంటే ఎగ్జాంపుల్ చూపిస్తాం. టేక్ దిస్ మనీ ఫర్ దిస్. సో ఇక్కడ చూసుకున్నట్టయితే ఇక్కడ ఎంఆర్పీలే ఉండవు. ఇక్కడ ఎంత అంటే అంత, కానీ షాప్లో ఉంటుంది ఎక్కువ రేటు. ఇది వచ్చేసి
20 rupees coin. Same on India like ఉంటుంది. In India also we have same 20 rupees coin, you know, same design. I think they copy from us. సో లైట్గా అట్లా టైం పాస్ చేస్తుంటే సిగరెట్ డబ్బాలో పక్కన వాళ్ళు సిగరెట్ తీసుకుంటారు. ఇది వచ్చి చెస్టర్ ఫీల్ ఎల్లో అన్నమాట. సేమ్ చోట అడ్వాన్స్ టైప్ ఉంటుంది. ఇది పల్మాల్ రెడ్, కొద్దిగా కింగ్స్ లెక్క ఉంటుంది. మొత్తం చూడండి ఎట్లుంది డబ్బా పైన. ఓకే, బై ద వే ఐ డోంట్ స్మోక్, ఐ డోంట్ వాంట్ దిస్. సో ఫైనల్లీ సోప్ తీసుకున్నాం, ఐస్ క్రీమ్ లాంటి సోపు. వెనకాల మంచి బీచ్ ఉంది అనమాట. చూసి తీసుకొచ్చింది. కానీ నైట్ టైం మాత్రం మస్తు ఉంటుంది ఫ్రెండ్స్. వ్యూ అద్దరిపోతుంది అనుకోండి. క్యాప్చర్ చేసామంటే ఫోన్లో సరిపోదు. ఎంత క్లారిటీ ఉన్నా కొన్ని క్యాప్చర్ చేయలేమంటారు చూడండి, అట్లాంటిది అది. చిలో రైట్ ఇంకా రెడీ అవ్వడం. ఫస్ట్ వచ్చేసి షేవింగ్. మన లాక్ సిస్టమ్ ఖరాబ్ అయిపోయింది. చేపిద్దామంటే 2500 అన్నారు. 2500 అంటే ఇంకా ఇండియన్లో 5000 అనుకోండి. ఇంకా అవసరమా అని చెప్పి ఇంకా చెప్పి లైట్ చిలో ఇంకా వెళ్ళి షేవింగ్ చేసుకొని రెడీ అవుదాం. క్లీన్ షేవ్ అయితే అయిపోయింది. మీసాలకు అంత ఏమన్నా మోస్ట్ హెల్తీస్కి. సో లెట్స్ హ్యావ్ సమ్ కాఫీ. కమ్ ఆన్, లెట్స్ గో. సో దిస్ ఈస్ అవర్ కిచెన్. మొత్తం నీట్ క్లీన్ ఉంటుంది. సో చేసినాం. ఎప్పుడైనా సరే ఫస్ట్ వేడి నీళ్ళతో ఇలా కప్పు స్పూన్ కడిగి, ఆ తర్వాత కొద్దిగా బౌల్ కూడా కడిగేసి, ఆ తర్వాత కాఫీ పెడతా. ఏమన్నా జెమ్స్ బ్యాక్టీరియా కాక్రోచ్ ఉంటే వెళ్ళిపోతాయి. సో ఒక గ్లాస్ మిల్క్, ఇక్కడ లైటర్ వస్తుంది, సీదా వెలిస్తే ఆన్ చేస్తే ఆన్ అయిపోతుంది. ఒక 2 minutesలో కాఫీ అయిపోతుంది. కాఫీ తాగి ఇంకా రెడీ అయిపోయి స్టార్ట్ అవ్వాలి. సో ఇది వచ్చి నేను నా హోటల్లో తెంగిపోయాను అనమాట. ఇప్పుడు ఇట్లా ఇన్స్టెంట్గా మనకి వస్తుంది. మంచిగా ఉంటుంది ఫ్లేవర్. ఇప్పటికి ఒక 5-6 times అయ్యాను. ఇంకా టైం అవుతుంది కాబట్టి జల్దీ కాఫీ చేసుకొని వెళ్ళిపోయి సాయంగా ఫ్రెష్ అయిపోయి స్టార్ట్ అవుతాం. సో లెట్స్ గో టు బాల్కనీ. నౌ ఇట్స్ టైమ్ టు హ్యావ్ సమ్ కాఫీ. సో ఇట్లా మంచి వ్యూ ఉంటాయి. ప్రశాంతంగా ఇలా కాఫీ తాగుతాం, రిలాక్స్ అవుదాం.